హాయ్ వీవర్స్, ఎస్ఎండి పౌల్ట్రీ ఫామ్ యొక్క వీడియో అప్డేట్ చేయడానికై కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. ఎందుకంటే గుడ్లు పెట్టే ఫీమేల్ బర్డ్స్ బ్యాచ్ ఇంచుమించు ఎక్స్పైరీ డేట్కి వచ్చేశాయి. అంటే గుడ్లు ఉత్పత్తిలో చాలా దిగుదల వచ్చేసింది. ఎందుకంటే గుడ్లుకై పెట్టిన పేరెంట్ బర్డ్స్ వయస్సు 1 సంవత్సరం కావడంతో గుడ్లు అయితే పెడుతున్నాయి. కానీ ఇంతకు ముందు వచ్చే ఎగ్స్తో పోల్చుకుంటే 50% తక్కువ ఎగ్స్ వస్తున్నాయి. మామూలుగా ప్రతి వారం ఇడిగించేకై ఎగ్స్ హ్యాచింగ్ మిషన్లో సెట్ చేసి పెట్టడానికి 6,000 నుంచి 8,000 దాకా ఎగ్స్ అవసరం ఉంటుంది. మేము సెట్ చేసి పెట్టే ఆ 6 నుంచి 8,000 ఎగ్స్లో 70% నుంచి 75% ఎగ్స్ ఇడిగే అవకాశాలు ఉంటాయి. అందుకని గుడ్లు పెట్టే పేరెంట్ బర్డ్స్ బ్యాచ్ చేంజ్ చేయాలి అనుకున్నాం. కానీ తప్పు ఎక్కడ జరిగిందంటే, ఎప్పుడైతే పేరెంట్ బర్డ్స్ పాత బ్యాచ్ ఎత్తేసి కొత్త బ్యాచ్ మొదలు పెట్టే అవసరం వస్తుందో అప్పుడు 2 నెలలు లేదా 3 నెలల ముందే కొత్త బ్యాచ్ ప్రారంభం మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలా చేయకపోతే బిజినెస్ ఒక రకంగా కొన్ని వారాలు లేదా నెలలు పూర్తిగా నిలిచిపోవడంతో ఫార్మర్తో పాటు కస్టమర్స్ కూడా చాలా లాస్ అవుతారు. ఎనీవే, ప్రతి వారం ఎన్ని గుడ్లు ఇడిగిస్తామో వాటిలో కొన్ని ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకునే కస్టమర్స్కు చిక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా సగంపై నిలుపుకున్న చిక్స్ బ్రూడింగ్ చేసి 30 నుంచి 40 రోజులు గ్రో చేసిన తర్వాత మా రెగ్యులర్ కస్టమర్స్ అయిన చికెన్ సెంటర్స్, పకోడా సెంటర్స్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళకి సేల్ చేస్తాం. మా కస్టమర్స్లో కొందరు బర్డ్ సైజ్ మరియు బరువు కొంచెం తక్కువ అయినా పర్వాలేదు, ధర తక్కువ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకై 25 నుంచి 30 రోజులు గ్రో చేసిన కంజులు ఇస్తాం. మరి కొందరు బర్డ్ సైజ్ మరియు బరువు ఎక్కువ ఉండాలి, దానికి తగ్గట్టు మూల్యం చెల్లించటానికి ఆల్వేస్ ముందుంటారు. వాళ్ళకై 30 నుంచి 40 రోజులు గ్రో చేసిన కంజులు సేల్ చేస్తాం. ఇక చిక్స్ కొనే వాళ్ళ విషయానికొస్తే కొందరు 1 డే చిక్స్ కొనడానికి ఇష్టపడతారు. మరి కొందరు బ్రూడింగ్ చేసిన 10 రోజుల వయసు గల చిక్స్ కొనడంలో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కొందరు కంజు పిల్లల ప్రైస్ గురించి అడిగినప్పుడు మేము ఖచ్చితంగా ఒక ఎంఆర్పి ప్రైస్ అనేది చెప్పకపోవటానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే మా వద్ద సేల్ చేయగల గ్రోత్కి వచ్చిన కంజు పిట్టలు 25 రోజులవా, 30నా, 35నా లేదా 40 రోజులవా అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది వాటి యొక్క ప్రైస్. మరి కొన్ని సందర్భాల్లో కంజు పిట్టలకు ఇచ్చే ఫీడ్స్ ధర అప్ అండ్ డౌన్ అయినప్పుడు కంజు పిట్టల ధరలు కూడా 1 లేదా 2 రూపాయలు ఎక్కువ లేదా తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సీజన్లో వచ్చే మార్పుల్ని బట్టి కూడా కంజు పిట్టల ధరల్లో మార్పులు రావచ్చు. ఎందుకంటే సమ్మర్ సీజన్లో బ్రూడింగ్ చేసే విషయంలో కొంచెం ఖర్చు తక్కువ ఉండొచ్చు. మరి వింటర్లో బ్రూడింగ్ చేసేకై వచ్చే ఖర్చు 2 లేదా 3 కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సీజన్ మారే కొద్దీ కంజు పిల్లల బ్రూడింగ్ నుంచి ఫీడింగ్ వరకు, అలాగే డ్రింకింగ్ విషయంలో కూడా పలు జాగ్రత్తలు చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి కంజు పిట్టల ధర విషయంలో ఎంఆర్పి ప్రైస్ అనేది చెప్పడం ఉండదు. అనేక విషయాల వల్ల అలా చెప్పడం కుదరదు. ఎనీవే, ప్రస్తుతం ఇప్పుడు మా పౌల్ట్రీ ఫార్మింగ్లో అంతా సెట్ చేశాం. సో వీడియో చేయడం కూడా కుదిరింది. ఇప్పుడు పేరెంట్ బర్డ్స్ కొత్త బ్యాచ్ మరొక్కసారి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాం. ఇప్పుడు కొత్త పేరెంట్ బర్డ్స్ నుంచి ఇడిగించిన 4 నుంచి 5 బ్యాచ్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. అంటే ఒకటి తర్వాత మరొకటి ప్రతి వారం ఒక కొత్త బ్యాచ్ రావడం కంటిన్యూ అవుతుంది. మా పౌల్ట్రీ ఫామ్తో కనెక్ట్ అయ్యి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.